పోయాం, అలాగే బానిసలుగా ఉండిపోదామా లేదా మళ్ళీ విడుదల కోసం పోరాడదామా? అదే నేను చేస్తున్నాను. నమస్కారం అయ్యా. నమస్కారం. భూములు లేని రైతు కూలీలో మేము చాలా మంది ఉన్నాం. సంవత్సరం పొడుగునా మాకు పని ఉండటం లేదు. దున్నేటప్పుడు నాటేటప్పుడు మాత్రమే 30 రోజులు పని ఉంటుంది. మిగతా రోజులు మేము కూటికి ఏం చెయ్యాలి? మా బతుకులు బాగుపడేలా మీ ఉమ్మడి వ్యవసాయ పథకంలో ఏదైనా దారి ఉంటే చెప్పండి అయ్యా. అయ్యా మాట్లాడచ్చా? అయ్యా, మన పారంపర్య వ్యవసాయంలో దిన పంట, వార పంట, మాసిక పంట, వార్షిక పంట అని సంవత్సరం పొడవునా 365 రోజులు మనందరికీ పని ఉండేలా ఓ అద్భుతమైన వ్యవసాయ పద్ధతినే పాటించారు. అది మాత్రమే కాదు, ముందుకిరా. మనం చేయబోయే ఉమ్మడి వ్యవసాయం ద్వారా పాత పద్ధతిలాగే 365 రోజులు మీకు పని కల్పించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. బాబు, నా దగ్గర 10 ఎకరాల పొలం ఉంది, ఆళ్ళ దగ్గర 5 ఎకరాల పొలం ఉంది. నా ఇంట్లో నుయ్యి ఉంది, వాళ్ళ ఇంట్లో నుయ్యి లేదు. మేము కౌలుకిస్తే వాటా ఎలా పంచుతారు? ఇప్పుడు మీ 5 ఎకరాలు, ఆయన 5 ఎకరాలు, ఇంకెవరో ఇచ్చే 50 ఎకరాలు, వేరెవరో ఇచ్చే 500 ఎకరాలు, ఎవరికి వాళ్ళు ఇచ్చే భూముల ప్రకారం వాటా పంచబడుతుంది. ఆ తర్వాత నూతి నుంచి పాసనం కోసం తీసే నీటి వాడుక ప్రకారం దాని వాటా పంచబడుతుంది. కష్టపడే రైతుకి తను శ్రమించే సమయాన్ని లెక్కబెట్టి అతని వాటా అతనికి పంచబడుతుంది. చాలా బాగుంది. వాటా పంచడానికి అద్భుతమైన ఐడియా చెప్పావు బాబు. ఇక్కడ నీళ్లే లేకపోతే వ్యవసాయం ఎలా చేస్తావు చెప్పు? గత 100 సంవత్సరాలుగా ఎప్పుడు పడే వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి తప్పు ఎక్కడ జరుగుతోంది? మన నీటి వనరుల్ని సరిగ్గా పరిరక్షించుకుంటూ కాపాడుకుంటే నీటి కొరత ఉండదు, వ్యవసాయం చేసుకోవచ్చు. ఇప్పుడేగా ఇతనొచ్చాడు. 20 ఏళ్లుగా నాగభూషణం గారేగా ప్రెసిడెంట్. అవును. వాపస్ తీసుకున్నందువల్ల నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు. ఎలక్షన్ జరుగుంటే ఎవరు ప్రెసిడెంటో తెలిసేది. ఈ కుర్రాళ్ళని చూస్తుంటే నాకు చాలా నమ్మకంగా ఉంది. అందరి మొహాలు దొంగ మొహాల్లాగా ఉన్నాయి. ఉమ్మడి వ్యవసాయం పేరుతో దోచుకోకుండా ఉంటే చాలు. ఇప్పటికి ఎంతో మంది మోసం చేశారు. మీరైనా మంచి చేస్తారా? నమస్కారం. నమస్కారం. మన కొత్త ప్రెసిడెంట్ ఒక కొత్త పథకం చెప్పారు. అది ఊరికి మీకు మంచిదనిపిస్తోంది. ఆ నమ్మకంతో నా 5 ఎకరాల పొలాన్ని ఇచ్చి ఈ ఉమ్మడి వ్యవసాయ పథకాన్ని నా చేతుల మీదకి ప్రారంభిస్తున్నాను. చాలా సంతోషం. దాత నాగభూషణం గారికి ధన్యవాదాలు. మీరు చూడ్డానికి మంచోళ్ళలా కనిపిస్తున్నారు. మేమందరం మాట్లాడుకుని మా నిర్ణయం సరేనండి. అయ్యా 10 నిమిషాలు మైక్ పట్టుకుని మాట్లాడితే వెంటనే ఒప్పుకుంటారా? పొలాన్ని ఇచ్చాడు చూడు, తాత నాగభూషణం. ఆయన పెద్ద మనిషి. పొలాన్ని ఇచ్చేలా చేశాడు కదా బద్రి, వాడు నాయకుడు. రే బద్రి, ఇంకాస్త ఎమోషనల్ గా మాట్లాడి ఉండాలేమోరా. ఎమోషనల్ గా మాట్లాడి ప్రజల్ని మాయ చేయకూడదు. అది ఎప్పటికీ మంచిది కాదు. వాళ్ళని ఆలోచించుకొని వాళ్ళే వస్తారు. ఏంటి? సరే రండి. బాలాజీ, చెప్పండి డాడీ. పండూరులో మనం ఉత్పత్తి చేసే బయోడీజిల్ ధరని మిగతా దేశాల కంటే కొంచెం తక్కువ ధరకు అమ్మాలి. అప్పుడే మనం ప్రపంచ మార్కెట్తో పోటీ పడగలం. మనకొచ్చే లాభం బాగా తగ్గిపోతుంది కదా డాడ్. ఎలా మేనేజ్ చేయడం? రే, ఇండియాలో ధరని పెంచి అమ్ముదావునా? డాడీ, మనకే ఇంకా బోల్డ్ అని భూములు కావాలి. మీరు 5 ఎకరాలని ఉమ్మడి వ్యవసాయానికి ఇచ్చి వచ్చారు. అంకుల్స్ అందరూ చాలా ఫీల్ అవుతున్నారు డాడ్. ఎవరు? ఆ 4 కామెడీ గాళ్ళ? రే, పండూరు గ్రామంలో ఉన్న 5,000 ఎకరాల పొలం మన బయోడీజిల్ ఫ్యాక్టరీ కావాలని నాకు తెలియదా ఏంటి? భూముల్ని సేకరించడం అంత తేలికైన విషయం కాదురా. రే, నేను 5 ఎకరాల భూమినిచ్చింది తంత్రం. మనం చేయాల్సిన పని నా బద్రీతో చేయిస్తున్నాను చూడు, అది రాజతంత్రం. ఆ అంకుల్స్ పొలాలు మనకు కావాలి. అంకుల్ని అంకుల్ గానే మెయింటైన్ చేయి. ఓకే డాడీ. ఇంకా మీ విలేజ్ లో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? 4 గెడ్ల బళ్ళు, ఓ 2 ఆవులు, మేకలు, గోచి కట్టుకున్న 4. పండూరులో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇంతే. సంపాదించడానికి మాత్రమే ఆ ఊరు. ఖర్చు పెట్టేది మొత్తం ఫారిన్ లోనే. లాభాన్ని మనం రాబరీ అంటున్నాం. దీన్ని ప్రజలకు అర్థమైనా ఎలా చెప్పాలి? పట్టుకో. ఈ మొక్కజొన్న ఎంత బామ్మా? 3 రూపాయలు. 3 రూపాయలా? ఈ జొన్నను పండించి కోత కోసి తర్వాత ఉడికించి మండటెండలో తిరిగే ఈ బామ్మ దీన్ని 3 రూపాయలకి అమ్ముతుంది. కానీ దీన్నే పట్టణాల్లో దీని మీద లైట్ గా మసాలా జల్లి 20 రూపాయలకి అమ్ముతున్నారు. మరి ఆ 17 రూపాయలు ఏంటి? రాబరీయే కదా. ఇలా మీరు వెళ్లే చోట ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలతో ప్రజలకి అర్థమయ్యేలా వివరంగా చెప్పండి. అంతే. వివరంగా చెప్తాం సరే,
ఎంత చెప్పినా జనం ఉమ్మడి వ్యవసాయం వైపు మొగ్గు చూపట్లేదుగా. టెస్లా, దానికి నేను ఐడియా ఇస్తాను. ఓసారి చూడండి. ఈవిడ పేరు క్లారా, పాపులర్ డాన్సర్. మనం ఈవిడ బృందాన్ని ఇక్కడికి రప్పించి ఉమ్మడి వ్యవసాయం కాన్సెప్ట్ లో ఉన్న మంచి విషయాలని జనానికి అర్థమయ్యేలా చెప్పామనుకో, వాళ్ళంతటా వాళ్ళే వస్తారు. ఒక డాన్సర్ చెప్తే జనాలు వింటారా? ఒక మంచి విషయాన్ని ఒక డాక్టర్ చెప్పాడనుకో, అది 100 మందికి చేరుతుంది. కానీ ఒక నటుడు ఓ మామూలు విషయాన్ని చెప్పినా లక్షల మందికి చేరుతోందిగా. అయితే రేపు రాత్రి ఆవిడ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. ఈయనే మీ ప్రెసిడెంట్? అవును మేడం, ఈయనే. నమస్కారం. ఏసీ లేదా ఇక్కడ? బాగా హాట్ గా ఉంది. లేదు, ఏసీ లేదు. మీ పేరు? ఏంటిది? ఐ కాంట్ బిలీవ్ ఇట్. కోల్పోని తెలుసుకుంటారు మేడం, డోంట్ వరీ. ఎనీవే, డూట్ చెప్పారు మీ ఉమ్మడి వ్యవసాయం పాలసీని ఓ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్ గా చేయాలని. మీ చార్జెస్ ఏంటో చెప్తే మాట్లాడదాం. మేము మొత్తం 15 మంది, అందులో 8 మంది నాన్ వెజిటేరియన్, 6 వెజిటేరియన్, ఇతను మాత్రం ఎగిటేరియన్. చంపేశాడు. అంటే ఏంటి? కొందరు వెజిటేరియన్లు గుడ్డుని మాత్రం తింటారే, వాళ్ళని ఎగిటేరియన్లు అంటారు మావా. ప్రోగ్రామ్ కి 30,000, అది మీకోసం. లేదు, నెలకి 30,000 అంటే సంఘానికి వర్కౌట్ హలో హలో, ప్రెసిడెంట్ డూడ్, ఒక ప్రోగ్రామ్ కి 30,000 అన్నాను. రేయ్, మన ఇంటింటికి వెళ్ళి మాట్లాడుకుందారా? ఇవిని పంపించేయండి. సరేనా? చాలా సార్లు ఇంటికి వెళ్ళి నేను చెప్పాను కదా, మాట్లాడారు. ఇది workout అవ్వదు. మీరు చెప్పండి మేడం, ఆయన వింటారు. చెప్పండి మేడం, వింటారు. ఒక్క ప్రోగ్రామ్ కి ఒక డ్రెస్, ఎక్స్ట్రా డ్రెస్ కి 500, స్పెషల్ డ్రెస్ కి 1,500 రూపాయలు. చూడండి, స్విమ్ సూట్ మాత్రం వేసుకోను, ఓకేనా? ఇకపోతే మా టీంలో డ్రైవర్ వంట చేస్తాడు, తబ్లిస్ట్, కాస్ట్యూమర్, గిటారిస్ట్ మేకప్ కూడా వేస్తాడు. కానీ వీళ్ళందరికీ డబుల్ బేటా కంపల్సరీ, ఓకేనా? సపోజ్ స్మోక్ చేస్తున్నట్టు, డ్రింక్ చేస్తున్నట్టు సీన్స్ చేయాల్సి వస్తే దానికి ఎక్స్ట్రా 1,000 రూపీస్. మా టీంలో కొంతమంది డ్రింక్ చేస్తారు, వాళ్ళకి నచ్చిన బ్రాండ్ ఏంటో అడిగి తెప్పించేయండి. టెన్షన్ అవ్వద్దు. నాకు ఓన్లీ ఫ్రెష్ జ్యూస్. నాలాగా. ఇవిని పంపించేయండి, వర్కౌట్ అవుతుంది. మన పని మనం చేసుకుందాం. ఓ నో, నేను వెళ్ళిపోతాను. ఐఎమ్ క్లారా, నేనే వెళ్ళిపోతాను. అన్ని సర్దేయండి, ఇన్స్ట్రుమెంట్స్ ని ప్యాక్ చేయండి. ఏంటి? ఇంకో 6 months కు ఏ ప్రోగ్రామ్ లేదు, దీనికి ఓకే చెప్పొచ్చుగా. ఏంటి 6 months కా? సి ఫేస్బుక్, ట్విట్టర్, ప్రెసిడెంట్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వీటన్నిటిలో నేను 1 million వ్యూస్ క్రాస్ చేశాను. ఐఎమ్ వరల్డ్ ఫేమస్ క్లారా. హెయిర్ పెన్ను, లిప్స్టిక్, నెయిల్ పాలిష్ అని విడివిడిగా బిల్ వేయకండి. మిగతా ప్రోగ్రాంలో మీరు ఎంతైనా సంపాదించుకోండి. మాకు పండూరు గ్రామ ప్రజలు మాత్రం చూస్తే చాలు. ఓ ప్రోగ్రామ్కి 10,000 ఇస్తాం. 10,000 ఇప్పటికి పెద్ద అమౌంట్ అక్క, ఒప్పుకోక. సరే, టీమ్ ఓకే అన్నారు. అగ్రిమెంట్ రెడీ చేయమనండి. కానీ నాకు 50% అడ్వాన్స్ కావాలి. సంఘం 5% ఇవ్వగలదు. సరే, ఆ ప్రోగ్రామ్ పేపర్ ఇవ్వండి. శ్రమనే బలమను కోరా, నేలమ్మ పిలిచే పదరా, అరకను పట్టి చెమటను చింది, అడుగే ముందుకు Wait, వెయ్యిరా. stop, stop. ఏం చేస్తున్నారు? అదే మీకు పాడి చూపించాను. మీకు జనం రావాలా లేదా పారిపోవాలా? రావాలండి. జనం వచ్చేలా చేయడం మా డిపార్ట్మెంట్, అది మేం చూసుకుంటాం. మాకు హిప్ హాప్ పాడడము తెలుసు, లోకల్ గా ఈరగదీయడము తెలుసు. డూడ్, ఐమ్ క్లారా, వరల్డ్ ఫేమస్ క్లారా. నువ్వు పాట మాత్రం రాసివ్వు, నేను పాడుకుంటాను. సరే సరే. బాబు గిటారిస్టు, శృతి 1, 2/4 వాయించు. ఇలా కాదు, తప్పుగా వాయిస్తున్నావు. స్వింగ్ లో. ఇది బెటర్, కరెక్ట్. బాబు షేకర్స్, వుడ్ బ్లాక్స్, షనాయ్ అందరూ రెడీగా ఉండండి. ఎవరూ తప్పుగా అనుకోవద్దు. మన ఉమ్మడి వ్యవసాయ పథకం నా ఉద్దేశంలో విఫలమైంది. నాకు అదే అనిపిస్తుంది. తొందరపడి ఎవరు ఏ నిర్ణయానికి రావద్దు. టీ తీసుకోండి. వద్దు మాట్లాడుకుంటా. ఏంట్రా బామా, ఏం వెతుకుతున్నావు? వ్యవసాయ సంఘాన్ని ఎతుకుతున్నాను బాబు. అది ఇటుంది. అలాగా? అవును, నువ్వెవరో? నేను శివని,
ఓ రుక్మిణి మనవడువా ఆ. చాలా సంతోషం బాబు. అక్కడ భద్ర